వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే తమిళనాడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గేమ్ చేంజర్ కాబోతున్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు లేటెస్ట్ గా తమిళనాడులోకి ఎంట్రీ ఇచ్చారు. తన బర్త్డే వేడుకలు చేసుకున్నారు. ఆయన ఆ వేడుకలు ముగిసిన తర్వాత అంటే April 28th and 21st 2 రోజుల పాటు తమిళనాడు పర్యటన చేస్తూ ఉన్నారు. అయితే ఈ పర్యటనలో ఆయన చాలా సీరియస్ గా ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేయబోతా ఉన్నారు. అయితే ఎన్డీఏ కూటమి తరపున ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రచారానికి కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంపాక్ట్ ఎంతవరకు ఉండబోతుంది అనేదే చాలా సీరియస్ గా అక్కడ జరుగుతున్న చర్చ. ఎందుకంటే క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఎప్పుడైతే ఎన్డీఏతో కలిసి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేశారో, వీళ్ళు అధికారంలో ఈ మూడు పార్టీలు జనసేనతో కలుపుకొని వీళ్ళు భాగస్వామ్యంగా ఉన్నారో, అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఏ ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అటు ఎన్డీఏని కూడా అంతే రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూసాం, ఢిల్లీ ఎన్నికలు వచ్చాయి. ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి స్వయంగా చంద్రబాబు నాయుడు వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆయన కేజ్రీవాల్ని విమర్శిస్తే కూడా కేజ్రీవాల్ని ఎట్లా విమర్శిస్తారని ఆయన కూడా టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది ప్రత్యర్థులు. ఆ తర్వాత మనం చూస్తే బీహార్ ఎన్నికలు వచ్చాయి. బీహార్ కూడా స్వయంగా మోడీ కోరిక మేరకు బీహార్ ఎన్నికల ప్రచారానికి కూడా లోకేష్ వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ చూస్తే బీహార్లో ఎన్డీఏ గెలిచింది అండ్ ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోవడం జరిగింది. ఎన్డీఏనే అక్కడ బీజేపీనే గెలుచుకున్న పరిస్థితి ఉంది. రేఖా గుప్తా ఈరోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏ తరపున తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేయాలి అనేది మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళ వైపు నుంచి వచ్చిన ఒక ఇనిషియేషన్ అని అనుకోవాలి. దానికి అంగీకరించే చంద్రబాబు నాయుడు ఈ రోజున ఆ పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఆ ప్రచారాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మనం చూస్తే చెన్నై సిటీ కానీ ఆ చుట్టూ ఉండే ఆ లోకల్గా ఉండే పరిసర ప్రాంతాలు కానీ అలాగే కోయంబత్తూరు ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా కొంత తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ఏరియాస్ కాబట్టి ఆ ఏరియాస్ మీదే చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టబోతా ఉన్నారు. ఆ ఏరియాస్ని టార్గెట్ చేస్తా ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన ప్రచారం కూడా చేయబోతా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే 234 సీట్లతో అది పెద్ద అసెంబ్లీగా ఈరోజు తమిళనాడు ఉంది. అలాంటి తమిళనాడు ఎన్నికలు అంటే అందరికీ కూడా ఒక ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే సౌత్లో ఈరోజు అత్యంత బిగ్గెస్ట్ స్టేట్గా తమిళనాడు ఉంది. కొన్ని డిఫరెంట్ రాజకీయ సమీకరణాలు అక్కడ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా మొత్తం అన్ని పార్టీలు కూడా తలపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ, జాతీయ స్థాయిలో అంత ఎక్స్పోజర్ ఉన్న చంద్రబాబు నాయుడు ఈరోజు తమిళనాడు ఎన్నికల ప్రచారం చేయడం, అది కూడా ఎన్డీఏ కూటమి తరపున అంటే నిజంగానే దాన్ని మనం అంత ఈజీగా తీసిపడేయలేని అంశమే అది. సో అయితే ఎంతవరకు చంద్రబాబు నాయుడు ఇంపాక్ట్ చేయబోతున్నారు అనేది అసలు చర్చ. ఇక్కడ మనం చూస్తే అక్కడ డిఫరెంట్ సినారియో కనిపిస్తూ ఉంది. మొన్నటి వరకు మనం ఇక్కడ చూస్తే డిఎంకే అండ్ కాంగ్రెస్ కలిసి అక్కడ పోటీ చేస్తూ ఉన్నాయి. మరోవైపు టీవీకే విజయ్ అక్కడ ఇండివిజువల్గా బరిలో దిగుతూ ఉన్నారు. ఇంకోవైపు చూసినట్లయితే బీజేపీ మొన్నటి వరకు విజయ్ కోసం చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టినా బీజేపీ వైపు ఆయన చూడలేదు. డిఎంకే ఎంత ఎఫర్ట్ పెట్టినా డిఎంకేనే నా ప్రధాన శత్రువు అంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఈరోజు అన్నా డిఎంకే అండ్ దాని చిన్న చితక పార్టీలు కలిసి బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక ట్రయాంగిల్ ఫైట్కి తమిళనాడు వేదిక కాబోతుంది. శశికళ ఇంకో ఫ్యాక్టర్ కాబోతుంది. ఎందుకంటే చాలా ఇక్కడ విజయ్ ఎప్పుడైతే పూర్తి స్థాయిలో తన పార్టీతో ఎన్నికల్లో తెరంగేట్రం చేశారో, అతను మొన్నటి వరకు అతను నటుడుగా మాత్రమే చూశారు. కానీ అతనికి ఒక సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది కొన్ని సాలిడ్ ఏరియాస్లో. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు అతనే గేమ్ చేంజర్ కాబోతున్నారు. అతను ఏదైతే లైక్ పవన్ కళ్యాణ్ లాగా ఏదైతే తమిళనాడు రాజకీయ భవిష్యత్తుని మలుపు తిప్పబోతున్నారు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది ఈ రోజున. ఏముంది, మూడు వైపుల నుంచి అటు ఎన్డీఏ కూటమి కానీ ఇటు కాంగ్రెస్ కూటమి కానీ ఇటువైపు విజయ్ కానీ మూడు సమానంగా ఈక్వల్ షేరింగ్లో కనుక సీట్లు వస్తే అప్పుడు విజయ్ తప్పకుండా గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్. ఇంకొకటి ఏం జరుగుతుందంటే నిన్నటి వరకు అన్నామలై లాంటి వాళ్ళని పళనిస్వామి కోసం పూర్తి స్థాయిలో వాళ్ళు పక్కన పెట్టిన పరిస్థితి ఉంది బీజేపీ వైపు నుంచి. ఆ అధ్యక్షుడి పదవుల నుంచి తీసేసి నయనార్ నాగేంద్రను పెట్టారు. అక్కడి నుంచి పాపం ఆయనకు ఆ రాజ్యసభని ప్రచారం జరిగిన ఆ దిశగా బీజేపీ ఫోకస్ పెట్టలేదు. ఎన్నికల ప్రచారంలో కూడా స్థానికంగా వాళ్ళు నిర్దేశించిన స్థానాల్లో మాత్రమే అన్నామలైని అంతవరకు మాత్రమే రిస్ట్రిక్షన్ ఇచ్చారు. సో అలాంటి స్థితిలో అన్నామలై పక్కకు వెళ్ళిపోతారేమో, సైలెంట్ ఉంటారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు ఆయన నయనార్ నాగేంద్ర కన్నా ఇంకా ఎక్కువగా పూర్తిగా జనంలోకి దూసుకెళ్తా ఉన్నారు. ఆ స్థాయిలో బీజేపీని అప్లిఫ్ట్ చేసేందుకు అన్నామలై కంకణం కట్టుకున్నారని అనుకోవాలి. అంత అగ్రెసివ్గా వెళ్తూ ఉన్నారు. వీళ్ళకి తోడు ఏదైతే అన్నాడీఎంకే చాలా చోట్ల అర్బన్ పాకెట్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నాడీఎంకే. గతంలో శ్రీరామ్ అనే అతను ట్రాకర్ పోల్ చేస్తున్నారు తమిళనాడు ఎన్నికలకు సంబంధించి. అప్పుడు కూడా అన్నాడీఎంకే మేజర్ స్థానాలు కైవసం చేసుకోబోతోంది అని చెప్పేసి ఆయన ట్రాకర్ పోల్లో ఆ రిజల్ట్ రావడం జరిగింది.
జయలలిత మరణం తర్వాత బీజేపీ అన్నాడీఎంకే రూపంలో బీజేపీ వాళ్ళతో కలిసి అక్కడ ఒక ప్రయోగం చేసింది, కానీ అది వర్కౌట్ కాలే. శశికళను జైలుకు పంపించారు, పన్నీర్ సెల్వాన్ని తీసుకొచ్చి కొన్ని రోజులు ముఖ్యమంత్రి, మళ్ళీ తర్వాత పళనిస్వామి ముఖ్యమంత్రి, ఇన్ని ప్రయోగాలు చేసినా అవన్నీ కూడా వికటించినాయి. ఈ ప్రయోగాలన్నీ కూడా డిఎంకే అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. అయితే డిఎంకే సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, చాలా అంశాల్లో తాను చాలా కీలకంగా ఎమర్జ్ అయింది. కానీ వేరే ఏదైతే హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించో ఇలాంటి అంశాలు, ఎందుకంటే వాళ్ళ భావజాలమే నాస్తిక భావజాలం, పెరియార్ రామస్వామి భావజాలం, వాళ్ళ పునాది కూడా అదే ఆ పార్టీకి. సో అందుకే వాళ్ళు ఏ ఇష్యూ వచ్చినా హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న విధంగా, హిందూ మతాన్ని వ్యతిరేకిస్తున్న విధంగా, దాన్ని ఒక ఏదైతే హిందీ భాష దగ్గర నుంచి ప్రతి అంశంలో, స్థానిక తమిళ భాష వరకు ప్రతి అంశంలో బీజేపీని వ్యతిరేకిస్తే వాళ్ళు పోర్ట్రైట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇవన్నీ ఎప్పటికప్పుడు బీజేపీ ఎక్స్పోజ్ చేస్తానే వచ్చింది ఈ విషయాన్ని. అయితే ఇవి అక్కడ ఇంపాక్ట్ చేసే అంశం చాలా కొద్దిగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. అయితే ఇదే సమయంలో కమల్ హాసన్ లాంటి వాళ్ళ ప్రచారం ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుందో కూడా చూడాలి మనం డిఎంకేకి. కొంతమంది, ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ బ్యాక్గ్రౌండ్ అదే, కరుణానిధి బ్యాక్గ్రౌండ్ కూడా సినిమాలే కాబట్టి ఇండస్ట్రీ నుంచి కొంతమంది నటులను కూడా తీసుకొచ్చి అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. లైక్ ప్రకాష్ రాజ్ కూడా వాళ్ళ తరపున ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న చూస్తే వైఎస్ఆర్సీపీ తరపున మంత్రిగా పనిచేశారు ప్రభుత్వం తరపున రోజు, ఆమె కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇవి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అయితే అట్ ద సేమ్ టైం ఈ మొత్తాన్ని కూడా అటు డిఎంకే వైపు నుంచి కావచ్చు, అన్నా డిఎంకే వైపు నుంచి కావచ్చు, మెజారిటీ యూత్ ఓటర్స్ అంతా కూడా విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది ఇంకొక అంచనా ఉంది. పూర్తిగా విజయ్ ఆ ఓటింగ్ మొత్తాన్ని గ్రాప్ చేయబోతున్నారు, సెన్సేషన్ సృష్టించబోతున్నారు అనేది ఒక చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఎన్డీఏ తరపున చంద్రబాబు నాయుడు అక్కడ రంగంలోకి దిగారు. ఆల్రెడీ ఆయన ఒక నేషనల్ ఫిగర్, చంద్రబాబు నాయుడు దట్టు ఒక బ్రాండ్ ఉంది. ఈ రోజు మొన్నటి ఎన్నికల్లో కూటమి రూపంలో వాళ్ళ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలనలో కూడా తన మేకింగ్ ఏంటనేది చూపిస్తూ ఉన్నారు ఆయన. ఇటీవల మనం చూస్తే గూగుల్ ఏ డేటా సెంటర్ అన్ని రాష్ట్రాలను కాదని అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు లోకేష్ కానీ పూర్తిగా ఏపీకి తరలించడం అనేది, అది కూడా వైజాగ్కి రావడం అనేది మాత్రం తమిళనాడు చాలా సీరియస్గా చర్చనీయాంశమైంది. సుందర్ పిచాయి ఈ రోజున తమిళనాడుకి చెందినవాడు. అందుకే అక్కడ ప్రతిపక్షాలన్నీ కూడా సుందర్ పిచాయి ఈ కంపెనీని తీసుకెళ్లి ఏపీలో పెడతా ఉంటే మీరేం చేస్తున్నారంటూ కూడా డిఎంకేని పాలనాపరంగా కూడా వాళ్ళ ఇన్ఎఫిషియన్సీని క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలా ఎక్కడ ఏ ఐటీ కంపెనీ వచ్చినా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ వెంటబడి రాష్ట్రానికి తీసుకొస్తున్న తీరు, ఒక హెచ్ఎస్బీసీ దగ్గర నుంచి ఒక కాగ్నిజెంట్ దాకా ఈరోజు తమిళనాట యూత్లో చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతోంది. పదే పదే అందుకే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన ప్రభుత్వం కానీ ఆ పనితీరు కానీ వార్తల్లోకి ఎక్కుతూ ఉంది. సో ఇది అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయబోతూ ఉంది. దట్టు ఆయనకి జయలలితతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడుకి. అదేవిధంగా అట్లా అన్నాడీఎంకే నేతలతో కూడా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అందుకే వాళ్ళు కూడా అదే స్థాయిలో చంద్రబాబు నాయుడిని ఈరోజు వెల్కమ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు తెలుగు ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారం కానీ, అదేవిధంగా ఎన్డీఏ తరపున ఏపీ ఎలా డెవలప్ అవుతోంది డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా అనేది ఆయన జనంలోకి తీసుకెళ్తా ఉన్నారు. అదే అంశాన్ని ఈరోజు అక్కడ కూడా పోర్ట్రైట్ చేసే అవకాశం ఉంటుంది. అదే చంద్రబాబు నాయుడు కొన్ని ఏరియా చాలా సీరియస్ ఏరియాలనే పాకెట్స్గా తీసుకుని ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి అటు బీజేపీ తరపున, అది బీజేపీ కూటమి తరపున ఆయన చేస్తున్న ప్రచారం ఈరోజు మొత్తానికి ఈ ప్రచారం మాత్రం కొంత అధికార పార్టీ కొంత డిఫెన్స్లో పడేసే అంశమే. చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్డీఏ తరపున ప్రచారానికి వస్తారని కూడా వాళ్ళు అనుకోలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈయన ప్రచారం కొంతమందిని ఆలోచనలో పడేయచ్చు. ఎందుకంటే ఒక విజనరీ కానీ, ఆయనకున్న ఎఫిషియన్సీ కానీ, పరిపాలనా పరంగా తను తాను ప్రూవ్ చేసుకున్న విధానం చంద్రబాబు నాయుడు నిజంగానే అక్కడ ఓటర్లలో చర్చనీయాంశం కావచ్చు ఆయన ప్రచారం. ఇట్ మైట్ బి ఎఫెక్ట్ టు డిఎంకే అనేది కూడా ఒక చర్చ ఉంది అక్కడ. సో కారణాలు ఏవైనా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఒక గేమ్ చేంజర్ కాబోతున్నారు అనేది మాత్రం అయితే వాస్తవం.